ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, సిబ్బంది భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ రావు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని, నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు. నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్యను ఖండిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణంలో భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో నల్గొండ జిల్లా, పట్టణం, పరిసర ప్రాంతాల్లోని పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, కరెస్పాండెంట్లు, ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రూపారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంఘీభావం ప్రకటిస్తూ న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ రావు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, సిబ్బంది భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని, నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు. కోమటిరెడ్డి గోపాల్రెడ్డి మాట్లాడుతూ విద్యారంగంలో సేవలందిస్తున్న మహిళా ఉపాధ్యాయురాలిపై జరిగిన ఈ ఘటన సమాజాన్ని కలచివేసిందన్నారు. రూపారెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి న్యాయం చేయాలని కోరారు. విద్యా సంస్థల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ఎంఏ రాష్ట్ర నాయకులు కొలనుపాక రవికుమార్, ముక్కముల రామ్మోహన్ మాట్లాడుతూ రూపారెడ్డి కుటుంబానికి న్యాయం జరిగే వరకు విద్యా సమాజం అండగా ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నందున వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. టీఆర్ఎస్ఎంఏ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అలుగుబెల్లి శ్యాంసుందర్రెడ్డి మాట్లాడుతూ ఘటనపై ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కుటుంబానికి న్యాయం జరిగే వరకు విద్యారంగం తరపున తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. టీఆర్ఎస్ఎంఏ నల్గొండ టౌన్ ప్రెసిడెంట్ నింబారి రమేష్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని ఐక్యతను చాటారని తెలిపారు. రూపారెడ్డి కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ర్యాలీలో విష్ణువర్ధన్ రెడ్డి, నన్నూరి రామ్రెడ్డి, చర్లపల్లి గణేష్, సిలువేరు యాదయ్య, నాగేందర్, ఎండి ఫయజుద్దీన్, జాన్ రెడ్డి, లింగయ్య, కత్తుల కిషోర్, సిరి, విజయ, సుల్తానా, నాగాంజలి, అలివేలు తదితరులు పాల్గొన్నారు. నేడు జరిగిన సంఘటన దురదృష్టకరమైనది. రూపారెడ్డి గారిని ఆమె చదువు చెప్పిన పిల్లలే ఆమెను మర్డర్ చేయడం అనేటువంటిది సమాజము ఎవరైనా కూడా హర్షించదగ్గది కాదు. ఆమె బాబు, కన్నా, నాన్న అనుకుంటూ ప్రేమతోటి వాళ్ళలో నైతిక ప్రవర్తన తేవడం కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి రూపారెడ్డి గారిని మరి దేనికి, ఏ అవసరానికి చంపిరో ఆ పిల్లలకే తెలియాలి. వాళ్ళు మైనర్లు అని పోలీస్ డిపార్ట్మెంట్ అంటుంది, కానీ మాకు తెలిసి మా అనుభవం ప్రకారం వాళ్ళు మైనర్లు గారు. ఎందుకంటే వాళ్ళు 7వ తరగతిలో 1వ తరగతి జాయిన్ అవుతారు. 10th వచ్చే వరకల్లా 18 ఏళ్ళు అవుతాయి. 18 ఏళ్ళు నిన్నోడు మైనర్ ఎట్లయితాడు? ఆ ఏజ్ సర్టిఫికేట్ని బట్టి వాడు మైనర్ అని చెప్పేసి జువెనల్ పంపుతాడు. ఆ విధంగా చదువు చెప్పే ఉపాధ్యాయుని 27 కత్తిపోట్లతో చంపిండు. కాబట్టి వాళ్ళిద్దరిని నడిరోడ్డు మీద ఉరిదీయాలి. అంత మాట ఎందుకంటున్నా అంటే ఇవాళ సమాజం బాగుపడుతుంది అంటే స్కూళ్ళు చేయబట్టే, జాతి నిర్మాణం తరగతి గదిలో అవుతుంది అని చెప్తున్నారు. రిలీజియన్గా కానీ, క్యాస్ట్కి కానీ ఏ తేడాలు చూడకుండా వాళ్ళను రోజు 8-9 గంటలు మా దగ్గర కూర్చోబెట్టుకుని విద్యాబుద్ధులు నేర్పి, సంస్కారం నేర్పి, వాళ్ళకి ఏమైనా చెడు అలవాట్లు ఉంటే మాన్పించే ప్రయత్నం చేసి వాళ్ళలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తుంటే వీళ్ళేమో 20 ఏళ్ల వయసు వచ్చి టీచర్ ఎట్లుంది, టీచర్ దగ్గర డబ్బులు ఉన్నాయా, ఈ విధంగా చేసి చంపే స్థితికి వచ్చిర్రు అంటే తల్లిదండ్రులకు ఇంత పట్టింపు లేదు. కాబట్టి ముందు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఎటుపోతున్నారు, అర్ధరాత్రి ఇంటికి ఎందుకు వస్తున్నారు, వాళ్ళకున్న అలవాట్లేంది తప్పకుండా ప్రతి పేరెంట్ పిల్లలను గమనించాలి. ఈరోజు ఈ రూపారెడ్డి యొక్క హత్యని మేమందరము ఉపాధ్యాయులుగా అందరం కలిసికట్టుగా ఖండిస్తున్నామండి. ఇంకోసారి ఇలా జరగకుండా చూసే బాధ్యత సమాజం పైన ఉంది
కాబట్టి గురువులకు అందరికీ రక్షణ కల్పించాలి అన్న ఉద్దేశంతో మేమందరము కూడా ఇవాళ ఇలా అందరికీ ఈ ర్యాలీ తీయడం జరిగింది. దయచేసి తల్లిదండ్రులు కూడా ఏదన్నా స్కూల్లో తప్పు జరిగింది, విద్యార్థిని ఒక దెబ్బ గురువు గారు వేశారు అంటే అది అసలు ఎందుకు వేశారు అనేది ఒక్కసారి మీరు తెలుసుకుంటే మంచిది. పిల్లవాడి ముందల్నే మమ్మల్ని అందరినీ ప్రశ్నించేసరికి ఏ తప్పు చేసినా కానీ నా తల్లిదండ్రులు వస్తారు, నా తల్లిదండ్రులు నాకు అండగా ఉంటారు అన్న ఉద్దేశంతో పిల్లవాడు ఇంకా తప్పు మార్గంలో వెళ్తున్నాడు. ఆ తప్పులు జరగకుండా ఉండడానికే ఇవాళ మేము ఈ ర్యాలీ తీయాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి మా ఉపాధ్యాయుల యొక్క శ్రమను అర్థం చేసుకొని మాకు తోడ్పడాలని భావిస్తున్నాం. కొండమల్లపల్లిలో జరిగినటువంటి రూపారెడ్డి గారిపై జరిగిన హత్య ఇది ఉపాధ్యాయ వృత్తికి చాలా ఘోరమైన సంఘటన. ఈ వృత్తికి ఎంచుకోవాలంటేనే ఇవాళ ఉపాధ్యాయులు ముందుకు రాని పరిస్థితి వచ్చే విధంగా ప్రవర్తన జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది ట్రస్మా. అందుకోసమే ఆమె ఆత్మశాంతి కోసం ఇవాళ ట్రస్మా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా ఘోరమైన సంఘటన. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి, చట్టాలను సవరించాలి. అదేవిధంగా ఉపాధ్యాయులకు కూడా రక్షణ కల్పించాలి. ఉపాధ్యాయులకు రక్షణ కల్పించినప్పుడే అనుకున్నటువంటి విద్యాభివృద్ధి జరుగుతుంది. విద్యాభివృద్ధి లేనప్పుడు సమాజం అభివృద్ధి చెందదు. దీన్ని ముక్తఖండంతో మేము ఖండిస్తూ ఉన్నాం. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సహకరించినటువంటి మా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడం జరిగినటువంటి యొక్క ఈ హత్యాకాండ చాలా తీవ్రమైనది, ఖండించదలసినది. దీనికి విద్యార్థులు అనేది మేము ఊహించుకోలేకపోతున్నాము. విద్యార్థుల యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు జరుగుతున్నవి. వాళ్ళ యొక్క ప్రవర్తనని ప్రతి ఒక్క తల్లిదండ్రులు, సమాజము అందరూ కూడా గుర్తించి విద్యార్థులను అనువనున కనిపెడుతూ వాళ్ళ యొక్క బాగోగుల కోసం చాలా కష్టపడుతున్నాము. కానీ విద్యార్థులు అది అర్థం చేసుకోకుండా చెడు వ్యసనాలకు అలవాటు పడుతూ, పక్కుదోవ పడుతూ, వాళ్ళు వేరే మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతూ ఈ సమాజంలో ఏం నేర్చుకోవాలో నేర్చుకోకుండా తప్పుదోవ పడుతున్నారు. కాబట్టి ఈ సమాజము యొక్క తల్లిదండ్రులు మార్పు జరిగినప్పుడే ఈ విద్యా వ్యవస్థలో మంచి మార్పులు జరుగుతాయి, మంచి విద్యను టీచర్స్ అందించగలుగుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క హత్యాకాండకు జరిగినటువంటి విద్యార్థులపైన కఠిన చర్య తీసుకొని ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాను. చాలా బాధాకరంగా ఉంది. సెల్ఫ్ డిఫెన్స్ లేకుండా పిల్లల్ని మనం కొట్టలేక, పిల్లల్ని దండించలేక ఈరోజు ఇలా రోడ్ల మీద నిరసనలు తెలియజేయడము చాలా బాధాకరంగా ఉంది. క్రమశిక్షణ లేని విద్యను ఇస్తున్న స్కూల్స్ రెడీ అయిపోతున్నాయి. కారణం తల్లిదండ్రుల బాధ్యత, టీచర్స్ బాధ్యత నెరవేర్చలేకపోవడమే దీనికి కారణం. ఈరోజు జరిగినటువంటి రూపారెడ్డి హత్య కేసులో నిందితులని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ సెలవు.